బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తే నా కొడకల్లా రద్దులు నరికినట్టు నరుగుతామని చెప్పి ఈ సందర్భంగా ఓకే అమ్మా మీరు రౌండ్ నిలబడండి రౌండ్ అంబేద్కర్ గారి కార్యక్రమాన్ని పక్కనండి. సభ్యులకు మరి ఆ అంబేద్కరుడు అడుగు అడుగున చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మంచి కోపులాట పెట్టాం దాదాపు 5-6. హలో కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాడంట. రామారా పాదం అంటుంది ఆ భార్య తోడు. అధ్యక్షుడు గోపి గారిని, అదేవిధంగా దుబ్బ సుబ్బారెడ్డి గారిని, అదేవిధంగా మా యొక్క పాస్టర్ అసోసియేషన్
జాషువా గారిని, అదే యాకోబు గారిని, అదేవిధంగా జాన్ బాబు గారిని, అదేవిధంగా మండల ఉపాధ్యక్షుడు ఎస్సీసీఎల్ మాధవరావు గారిని డైస్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మన కోసము ఇక్కడే ఉండి పోయినసారి మీరు 2024లో అఖండ మెజార్టీతో 30,800 ఓట్ల మెజార్టీతో మీరు గెలిపించిన సందర్భంగా మహానుభావుణ్ణి బిఎన్ విజయ్ కుమార్ని చిన్న సత్కారంతో చేయాలని ఆశపడ్డాము. ఎన్నో విధాలుగా ఎన్నెన్నో డెవలప్మెంట్ చేశాడు. కానీ రంగరంగమా యొక్క నూతనపాటికి ఈరోజు వచ్చిన మహనీయుడు మా అన్నగారైనటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారికి మీ అందరి తరఫున ఒక చిన్న సత్కారం చేయాలని ఆశపడుతున్న వారికి ఉన్నాము. మీ అందరూ ఆశీస్సులతో, మీ అందరి యొక్క ప్రార్థనతో, మీ అందరి యొక్క ఆకాంక్షతో మా అన్నగారిని మీరు దీవిస్తారని, మా అన్నగారిని మీరు ఆ విధంగా కనికరిస్తారని ఆశిస్తున్నాను. మీరు ఎంతో విధంగా ఎదురు చూసిన టైం మన దగ్గరికి వచ్చింది కాబట్టి మీరందరూ కామ్గా ఉంటే అన్నగారు ఉన్న మాటలు మాట్లాడిన తర్వాత చిన్న సత్కారం చేసుకునే వాళ్ళం ఉంటాం. 134వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మండల్ ప్రెసిడెంట్ హరిబాబు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సెక్రటరీ గారు మా దొడ్డవరం నుంచి పెద్ద ఆయనకి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అంబేద్కర్ వాదులు, ప్రజలు, మరీ ముఖ్యంగా ఇందాక వచ్చేసిన పాస్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సందర్భంగా ఒకటి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి ఇన్ని ప్రోగ్రాంలు చేసుకుంటున్నామంటే ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలనేది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి చూస్తే ఏదైనా కానీ ఏ మంచి పనులు ఆయన చేశాడో మనం ఈరోజు గుర్తుపెట్టుకొని, అంటే ఆయన గుర్తించుకొని కోలాటము, దాని తర్వాత నిన్న చిన్నపిల్లలు ఎన్నో ప్రోగ్రాంలు చేశారు. అవన్నీ మంచి అలాంటివి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఒకటి ఏది ఏమైనా కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటిదంటే బడుగు బలిగిన వర్గాలు, అణగదొక్కిన వాళ్ళని మనం హెల్ప్ చేయాలి అనేది ఆయన ముఖ్య సారాంశం. అది బైబిల్లో రాసింది, అన్నిట్లో ఉంది. ఏంటిదంటే బీదవాళ్ళు, దాని తర్వాత ఆరోగ్యం లేని వాళ్ళు, వెనుకబడ్డ వాళ్ళందరినీ పైకి మనం హెల్ప్ చేయాలని బైబిల్లో కూడా రాసింది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా చెప్పింది అదే. అనేక విషయాలు ఆయన చెప్పింది కూడా ఇది. మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఏదో ఎస్సీలకి ఆయన లీడర్ కాదు. ఆయన అందరికీ లీడరు, అందరికీ మంచి పనులు చేశాడు. మనము ఆయన అందరి నాయకుడిగా మనం గుర్తించాలి. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మహిళా రిజర్వేషన్లు ఇవన్నీ ఎన్నో మనం మాట్లాడుతూ ఉంటాం. ఆయన లా మినిస్టర్గా ఉన్నప్పుడు మహిళలకి సమాన హక్కులు కావాలని పోరాడి అక్కడ బిల్లు పెడితే ఆ బిల్లు కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆయన అది పాస్ కాకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దానికోసం రిజైన్ చేశారు. ఏదో ఎస్సీ రిజర్వేషన్ కోసం ఆయన ఏమి రిజైన్ చేయలేదు. మహిళా సమాన హక్కుల కోసం ఆయన రిజైన్ చేశారు. అదేవిధంగా లేబర్కి అనేక మంచి పనులు, అంటే మినిమం 8 hours వర్క్ ఉండాలా, అలాంటి మంచి పనులు చెప్పింది ఆయనే. దాని తర్వాత రిజర్వేషన్లు అందరికీ ఉండాలనేది ఆయన కూడా చెప్పారు. అంటే రిజర్వేషన్కి ఇప్పుడు మొత్తం ఎస్సీలకే కాదు, మా బీసీ సోదరులు కూడా ఈరోజు రిజర్వేషన్ పొందుతున్నారంటే ఆ రోజు ముందు చూపుతో ఆలోచించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాన్ని మన కాన్స్టిట్యూషన్లో పెట్టారనేది మనం గుర్తుపెట్టుకోవాలి.
సో మహిళలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, అదేవిధంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మన రాజ్యాంగం రాస్తున్నప్పుడు ముస్లిం సోదరులకు కూడా వాళ్ళకి మంచి హక్కులు ఉండాలని కూడా దాంట్లో చేస్తే ఆయన ఎంతో ముఖ్య పాత్ర తీసుకున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే మనం మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి పైకి తీసుకురావాలని మన కాన్స్టిట్యూషన్లో రాస్తుంది. ఈరోజు మనము బీసీలకి పైకి తీసుకొని వచ్చిన, స్త్రీలకి సమాన హక్కులు ఇచ్చిన, దాని తర్వాత ఎస్సీ ఎస్టీలకు కూడా చేసిన, దాని తర్వాత ఓసీలలో కూడా ఎకనామిక్ రిజర్వేషన్ ఇచ్చిన, కానీ ఇవన్నీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో ఆ రోజు పెట్టి ఈరోజు మనము దాన్ని అమలు చేయగలంటే ఆయన చేసిన పని అనేది మనం గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన చెప్పింది ఏమో ఒకటే, బాగా చదువుకోండి. ఎందుకంటే చదువుకుంటే జ్ఞానం వస్తుంది, ఏం జరుగుతుందో తెలుస్తుంది, మీకు ఏది మంచో అనేది మీకే తెలుసు, వాళ్ళంటూ చెప్పకూడదు. మీకు మంచి మీరే తెలుసుకోవాలా అని కోరుకుంటూ, అలాంటి గొప్ప వ్యక్తిని మనము ఏదో ఈరోజు జయంతి సందర్భంగా గుర్తు చేసుకోవడమే కాకుండా ప్రతిరోజు మన జీవితంలో మనము ఆయన ఎంతో కొంత అనుసరించి 10 మంది పేదలకి, బడుగు బలహీన వర్గాలకి సాయం చేయాలని సందర్భంగా కోరుకుంటూ, ఒకటి ఉంచే ముందల నా వంతు సాయం అందరినీ, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అందరినీ సమానంగా చూడమన్నాడు. ఎస్సీలు కానీ, బీసీలు కానీ అందరినీ నా వంతు సహాయం చేయగలిగింది నేను ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరికి అన్యాయం జరగకూడదు, అది ఓసీలైనా కానీ ఎస్సీలైనా అనేది మా సిద్ధాంతం. దాని తర్వాత రెండో విషయం ఏంటిదంటే, సంత నూతలపాడు ఇక్కడ మనం ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాను కాబట్టి నేను ఎలక్షన్లో సంత నూతలపాడులో ఖచ్చితంగా ఎస్సీ కాలనీ నన్ను ఆ రోజు అడిగారు, 2-3 సార్లు 2 ఎలక్షన్లు అడిగారు, ఏమని ప్లాట్లు ఇప్పియమని. అదొకటే వాళ్ళని అడిగింది. ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకొని ఇది 5 సంవత్సరాల లోపల ఖచ్చితంగా చేసి పెడతానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకవేళ ప్రభుత్వం ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే నేను నా సొంత డబ్బులతో పెట్టి నేను ఖచ్చితంగా ఆ రోజు హామీ ఇచ్చాను, ఈరోజు ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ నమస్కారం.
చక్కగా సార్ కూర్చున్నా